జీవం కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యాలను బట్టి, మేలను బట్టి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి, దేవుని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో జనవరి 5వ తారీఖు వరకు, జనవరి 2, 3, 4 మిర్యాలగూడలో మీటింగ్స్ ముగిసుకొని జనవరిలో 5వ తారీఖు ఇంటికి వచ్చిన. 6వ తారీఖు రాత్రి తెల్లవారుజామున హైదరాబాద్ నుండి వచ్చిన వాడిని 5వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు పొద్దున్నే అస్వస్థత అయి, బీపీ రేంజ్ అయ్యి, షుగర్ డౌన్ అయ్యి ఇంట్లో పడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి మా వాళ్ళు వేసుకొని వెళ్ళారు. ఉదయం తెల్లవారుజామున 6వ తారీఖు నాడు 4 గంటల సమయంలో వేసుకొని వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్స్, నర్సులు అందరూ కూడా పరిగెత్తి నాకు వైద్యం చేశారు. దేవుని కృపను బట్టి నర్సులు ప్రయాసపడి ఎంతో వైద్యం అందించారు. డాక్టర్లు, తెలిసిన డాక్టర్లు కనుక ప్రయాసపడి నాకు వైద్యం అందించారు. దేవుని కృపను బట్టి నాలో బలహీనత, అనారోగ్యం అంతా వెళ్ళి ఆరోగ్యం దేవుడిని యేసు ప్రభు అనుగ్రహించాడు. నా దగ్గరనే మంచం దగ్గర దేవుని బిడ్డలారా, నేను మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 3 దినాలు ఉన్నా. 3 దినాల్లో 11 మంది చనిపోయారండి నా పక్కలే. 3 దినాలు గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తున్నారు, చనిపోతున్నారు, వెళ్తున్నారు. 3 రోజుల్లో 11 మంది చనిపోయారు. దేవుని మహాకృపను బట్టి మా సంఘ బిడ్డలు కూడా 3 చనిపోయారు. 3 రోజులు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి మా సంఘ బిడ్డలు కూడా నేనే వెళ్ళి సమాధి చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పైన నేనున్న, మా సంఘ బిడ్డలు కింద ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్. కానీ దేవుని బిడ్డలారా, నేను చనిపోవాలి, అంత బాలేని పరిస్థితి. నేను జనవరి 6వ తారీఖు నాడు నేను చనిపోవాలి. నర్సులు, గవర్నమెంట్ నర్సులకు వందనాలు, గవర్నమెంట్ డాక్టర్లకి నా వందనాలు తెలియజేస్తున్నా. వాళ్ళు మంచి కేర్ తీసుకొని వైద్యం అందించారు. మందులు క్రమంగా పనిచేయడానికి యేసుక్రీస్తు దేవుడు కృప చూపించాడు. అన్నీ నా బాడీకి కరెక్ట్గా పనిచేసాయి. చాలామంది చనిపోతున్నారు, నేను కూడా అనుకున్నా. నేను చనిపోతా, యేసుక్రీస్తు దేవుడు కృప వంటి బతుకుతాయి. సంవత్సరం 2026వ సంవత్సరం నేను కూడా చనిపోతా అని డిసైడ్ అయినా. ప్రభువాని చిత్తం. ఇంతవరకు నన్ను కాపాడి పోషించావు. నా తల్లి గర్భం ఎందుకు పుట్టిన మొదలుకొని ఇన్ని సంవత్సరాలు నన్ను కంటి పాపంలో కాపాడిన మంచి కాపాడిన దేవుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసిన. నా కొరకు పాస్టర్ అమర్ కుమార్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ జైపాల్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ రవిబాబు గారు ప్రార్థన చేశారు, పాస్టర్ ప్రసాదాయి గారు ప్రార్థన చేశారు. చాలామంది సేవకులు, మామూలున్న పాస్టర్లందరికీ కూడా నా కొరకు ప్రార్థన చేశారు. నీ సేవకుని బ్రతికించయ్యా ప్రార్థన చేశారు. నా కుటుంబ సభ్యులు ప్రార్థన చేశారు. మా సంఘ బిడ్డలు ప్రార్థన చేశారు. బతికించయ్యా యేసుక్రీస్తు దేవుడా, నువ్వు కలవరి సిలువలో చనిపోయి రాత్రి 3 పగలు భూగర్భం నుండి మళ్ళా బతికిన దేవుడు, నువ్వు బతుకున్న దేవుడు. నీ సావుకుడైన జానయ్య గారిని బతికించున్నాయని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద తాండ్రపాడు సంఘ బిడ్డని నేను. పెద్ద తాండ్రపాడులో మా సంఘస్థులందరికీ కూడా ప్రార్థన చేశారు. మా అన్నదమ్ములు అందరూ కూడా ప్రార్థన చేశారు. నన్ను బతకాలని, నా ఆరోగ్యం వంతుడిగా ఉండాలని, అనారోగ్యం పోవాలని ప్రార్థన చేశారు. పెద్ద తాండ్రపాడు గిల్గాల్ ఎంబీ చర్చి, పెద్ద తాండ్రపాడు, రాజోల మండలం, అల్లపూర్ తాలూకా, మామూలు జిల్లా. నన్ను పుట్టి పెరిగిన సంఘం సభ్యులు కూడా ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలిగిన అందరూ ప్రార్థన బట్టి దేవుడు నన్ను బతికిచ్చాడు. 3 రోజులు నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న. 6, 7, 8 తారీఖుల వరకు 3 రోజులున్న. 4వ తారీఖు నేను 4వ దినము బయటకు వచ్చేసిన. కనుక దేవుని బిడ్డలారా, చాలామంది చనిపోతున్నారు హాస్పిటల్లో చచ్చిపోతున్నారు, బయట చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతున్నారు, రకరకాలైన భయంకరమైన తెగుల ద్వారా చచ్చిపోతున్నారు, జబ్బుల ద్వారా, హార్ట్ అటాక్ ద్వారా, అనేకమైన జబ్బుల ద్వారా భూమి మీద మనుషులు చనిపోతున్నారు. కానీ నేను ఒకరోజు చనిపోవాలి, నువ్వు చనిపోవాలి. భూమి మీద బతుకున్న మనుషులందరూ కూడా ఒకరోజు చనిపోవాలి. పుట్టిన మనిషి ఖచ్చితంగా చనిపోవాలి. పుట్టిన మనిషి చనిపోవాలి, ఒకరోజు చనిపోవాలి. ధనవంతుడు చనిపోవాలా, దళితుడు చనిపోవాలా, ఉద్యోగస్తులు చనిపోవాలా, ఆస్తిపరులు చనిపోవాలా, ఏమి లేనివాడైనా చనిపోవాలి. పుట్టిన ప్రతి స్త్రీ చనిపోవాలి, పుట్టిన ప్రతి పురుషుడు చనిపోవాలి. ఒకరోజు చనిపోవాలా. బతుకున్నప్పుడు భయము, భక్తి కలిగి బతికితే మంచిదండి.
దేవుడు పైనున్నాడు, నీవు నేను కిందున్నాం. సృష్టికర్తన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు పైనున్నాడు, నువ్వు నేను సృష్టికర్తన దేవునికి లోపడి ఆయనకి భయపడి పాపాలు చేయక, నేరాలు చేయక, అబద్ధాలు మాట్లాడక, మోసాలు చేయక, అన్యాయం చేయక భయము భక్తి కలిగి బ్రతుకుదాం. ఈ లోకంలో ఎవరికి తెలియపోవచ్చు, కానీ నీ బ్రతుకు నా బ్రతుకు సృష్టికర్తన దేవునికి తెలుసు. నీ జీవితం నా జీవితం సృష్టికర్తన దేవునికి తేటగా తెలుసు తెలుసు తెలుసు. ఆయన అబ్రహాము దేవుడు యేసు ప్రభు, ఆయన ఇస్సాకు దేవుడు యేసు ప్రభు, ఆయన యాకోబు దేవుడు. ఆయనకి సమస్తము మరుగు లేకుండా తెలియచేయబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. సృష్టికర్తని దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కనుక జాగ్రత్త స్త్రీలారా, పురుషులారా, బతికిన రన్నాలు మంచిగా బతుకుదాం, భయభక్తి లేని బతుకుదాం, నీతిగా బతుకుదాం, పరిశుద్ధంగా బతుకుదాం, పవిత్రంగా బతుకుదాం, నిజాయితీగా బతుకుదాం. ఎప్పుడైనా సరే చనిపోవాల్సింది, ఉన్నరన్నాలు బాగా బతుకుదాం. బాగా బతకడం అంటే ఇల్లు, బంగ్లా, కారు, ఆస్తులుండి కాదండి. మంచి పేరు కలిగి బతుకుదాం. మంచి పేరు, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి, సత్యం కలిగి, నీతిమంతులుగా, విశ్వాసిగా బతుకుదాం. విశ్వాసిగా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించు, స్తుతించి యేసుక్రీస్తు బిడ్డగా బ్రతుకుదాం బ్రతుకుదాం బ్రతుకుదాం. లోకములో అవిశ్వాసులు అన్నిల వల్లే ఎలా బతుకుతున్నారు చూడండి. ఏమన్నా మోసాలు చేయండి, ఏమన్నా అన్యాయాలు చేయండి, డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలని చాలా అక్రమంగా బతుకుతున్నారు భూమి మీద మనుషులు, చాలా స్త్రీ పురుషులు. పేపర్లో, టీవీలో చూస్తున్నాం, అక్రమైన కేసులు చూస్తున్నాం. కానీ నీవు నేను బతికిచ్చిన దేవుని కొరకు బతుకుదాం. సృష్టికర్తన దేవుని కొరకు నీతిగా బతుకుదాం, నిజాయితీగా బతుకుదాం, సత్యంగా బతుకుదాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు క్రమంగా పనిచేసి, సోదులు క్రమంగా పనిచేసి, గోళీలు క్రమంగా పనిచేసి, నర్సులు ఎంతో ప్రేమతో వైద్యం చేసి, గవర్నమెంట్ డాక్టర్లు ఎంతో వైద్యం చేసి నాకు ఆరోగ్యవంతుడిగా ఇంటికి నడిపించారు. గవర్నమెంట్ డాక్టర్లకి నా వందనాలు, నర్సులకు నా వందనాలు, పరిచయం చేసిన వారికి వందనాలు, నా కొరకు ప్రార్థన చేసిన భూమి మీద అందరికి కూడా, మా సంఘ బిడ్డలకును, మా పెద్ద తనపాడు చర్చి వారికిను, అందరికి కూడా, సావుకులకి అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేసిన వారందరం కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, నూతన వేలు దయచేయాలని, బతుకున్న నేను యేసుక్రీస్తు కొరకు బతకాలని ఈ సంవత్సరం అంతా కూడా అనేక కార్యాలు చేయాలి. సువార్త సభలు, సువార్త మీటింగ్లు, ఇంటికి సువార్త, ఈది సువార్త, స్త్రీల కోడికలు, పురుషుల కోడికలు, సావుకుల కోడికలు, రకరకాలైన సభలు చేయాలని నేను ఆశ కలిగి ఉన్న అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ఇదే బుద్ధి, ఇదే జ్ఞానం, ఇదే తెలివి, ఇదే ఆరోగ్యం క్రీస్తు రాకడి వరకు నేను ఈ లోకం విడిచిపెట్టడానికి మీరు ప్రార్థన చేయండి. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, తోటి సావుకులారా, విశ్వాసులారా, బంధువులారా, స్నేహితులారా, అందరికీ నేను సాక్ష్యం చెప్తున్నాను. యేసుక్రీస్తు దేవుడు నన్ను బ్రతికిచ్చాడు, నిన్ను బతికిచ్చాడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు కాదు మనుషులు బతికిచ్చేది, గోలి సోదులు కాదు మనుషులు బతికిచ్చేది. సృష్టికర్తన దేవుని దయగల మాట బతికిస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. చల్లగా బతుకున్నాడు ఆయన. నీవు నేను ఈరోజు బతికున్నామంటే మన బలము, జ్ఞానం కాదు. చాలామంది 2025 సంవత్సరాల నుంచి 2026 సంవత్సరం చూడక చచ్చిపోయారు. చాలా మంది చనిపోయారు. పురుషులు చనిపోయారు, స్త్రీలు చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, బలవంతులు చనిపోయారు, ఆస్తి పరులు చనిపోయారు, పేరు ప్రెస్టేజ్లో ఉన్న వారు చనిపోయారు. ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే మన బలము కాదు, జ్ఞానం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, మన ప్రార్థన జీవితం కాదు. సృష్టికర్తన దేవుని దయగల మాట బ్రతికిచ్చింది. కృతజ్ఞత కలిగి బతకదమా? సృష్టికర్తన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించదమా? ఆయనను మహిమపరచదమా, ఘనపరచదమా? యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించదమా? దేవుని బిడ్డలారా, అన్ని నామముల కంటే పైనాంగానే యేసు ప్రభు. ఆకాశం కింద కానీ భూమి పైన కానీ ఏ నామముల రక్షణ లేదు. యేసుక్రీస్తు నామముల రక్షణ, పాప క్షమాపణ కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నేను సాక్ష్యం చెప్తున్నా. దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం ఇస్తున్నారా? యేసుక్రీస్తు దేవుడు నన్ను బతికిచ్చాడు. అందరి ప్రార్థన బట్టి బతికిచ్చాడు. సేవకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, కుటుంబ సభ్యుల ప్రార్థన బట్టి యేసుక్రీస్తు దేవుడు నాకు మరణకరమైన రోగాన్ని తప్పించి, ఇజికేకి 15 సంవత్సరాలు ఈరోజు మరణమైపోయే ఇజికే గారికి ఆయన రోగాన్ని తప్పించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినట్టు సృష్టికర్తన దేవుడు అందరి ప్రార్థన బట్టి నాకు ఆయుష్ని పొడిగించి ఆరోగ్యం కలగజేసిన దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసిన వారు, సహకరించిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటా. సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు.